పిల్లలు వచ్చేస్తేనే ఎంతో ఆనందంగా సో తెల్లారి ముందే ఫారంకి వచ్చి ఇక్కడ మన కంపలు తడిసిపోతున్నాయని అన్ని లోపల పెట్టుకుందామని చూస్తే సో నాకైతే చాలా షాక్ ఇచ్చాడనమాట. సో ఏమైందంటే నేను ఆల్రెడీ పిల్లలు బుక్ చేశాను, మీకు నిన్న పోస్ట్ పెట్టాను కదా, సో అదే రేటు మీద సో రూ. 38 మీద అయితే బుకింగ్ అయితే చేశాను అనమాట. సో ఇప్పుడైతే వర్షం పడుతుందనేసి నేనైతే ఏం చేశానంటే వేగంగా వచ్చి అన్నీ రెడీ చేసుకుందాం, నైట్ పిల్లలు వస్తాయని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. సో తీరా చూస్తాడు ఏం చేశాడంటే పిల్లలు ఈరోజు రావండి మంగళవారం వస్తాయి అనేసి హ్యాండ్ ఇచ్చాడనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఎంతలా రెడీ చేశాను, ఎంత కష్టపడ్డాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో అన్నీ కూడా ప్రాపర్గా నీట్గా చేసుకున్నాను. ఈరోజు వచ్చేస్తాయని ఫీడ్ అన్నీ తెచ్చుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బురుకులన్నీ ఆరేసుకొని మన బయట ఉన్న కంపలన్నీ కూడా లోపల తెచ్చి పెట్టేసిన తర్వాత వాక్ కూడా మొత్తం వేసేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత సో బోర్డింగ్ ఏ విధంగా కూడా చూడండి ఒకసారి. ఎందుకంటే బోర్డింగ్ కొట్టేటప్పుడు కొన్ని మనం రేకులు అయితే కొన్ని పాడైపోయినాయి, కొన్ని నీట్గా అంటే ఏ విధంగా కొట్టుకుంటే మనకి అస్సలు లోపలికి గాలి రాకుండా ఉంటుంది అనేసి అంత నీట్గా అయితే చేశాను. సో లాస్ట్ వరకు చూడండి, మీకు బాగుంటుంది వీడియో. ఇక్కడ ఏంటంటే ఏమైందంటే మనమంతా కూడా బయట నుండి ఒక మొత్తం తెచ్చుకొని మొత్తం అంతా సరిదీసాను అనమాట. సో ఈ విధంగా మొత్తం సరిదీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇవన్నీ వేస్తాం కదా, సో బూడింగ్ అయితే కొట్టుకోవాలి. అంటే రేకు చుట్టూ పెట్టుకొని మనకి ఎన్ని కావాలో అన్ని కొట్టుకోవాలి కదా. సో అప్పుడు ఏం చేశానంటే సో రేకులు అయితే తెప్పించాను అనమాట. మొత్తం రెండేసి కలిపి మా పెద్ద బూడింగ్లు కొట్టుకుంటాం. ఎలా అంటే మనకి 2 విధాలుగా ఫస్ట్ బూడింగ్ కొట్టే ముందు ఇవన్నీ కూడా పైకి పెట్టుకుంటాం అనమాట, అడ్డుకుంటాయి. సో వాటర్ గట్ట ఏమైనా ఉంచము, మొత్తం అన్నీ ఖాళీగా ఉంచుతాం అనమాట. సో దాని తర్వాత ఏంటంటే రేకు మొత్తం చుట్టూ తిప్పుకుంటాం. సో చుట్టూ తిప్పుకొని ఒక బూడింగ్ అయితే కొట్టేసాను ఈ విధంగా. కొట్టేసిన తర్వాత సో ఇక్కడ ఏంటంటే మనకి మొత్తం 2 బూడింగ్లు అయిపోయినాయి కంప్లీట్గా. లోపల ఏంటంటే ఇక్కడ ఖాళీలు ఉండిపోయినాయి. ఈ ఖాళీలు ఏంటంటే రేకు బాగోకపోవడం వల్ల ఖాళీలు ఉండిపోయినాయి అనమాట, పాత రేకులు కావటం అవి. సో వాటికి ఏంటంటే కొద్దిగా వాక్ ఎక్కువ వేసుకొని ఆ వుడ్ అంట కొద్దిగా ఎత్తుగా ఉంచుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే బయట నుండి గాలి లోపలికి అనేది రాదనమాట. సో అదేవిధంగా నేను ఇక్కడ నీట్గా చేసుకున్నాను. చేసిన తర్వాత మన నైట్ పిల్లలు వచ్చేస్తే కంగారులో మనం అన్నీ నీట్గా చేసుకుంటాము. సో తీరా చూస్తే పిల్లలు రావని చెప్పాడు అనమాట. సో పిల్లలు రావని మంగళవారం కనీసం. సో మన డిసప్పాయింట్ అయినా మనం చేసింది ఏం లేదనమాట. సో ఎందుకంటే మనం ఆల్రెడీ బుక్ చేసాం, కాకపోతే బండి ఏదో ఆగిపోయిందనేసి మా ఒక్కరికే రావనేసి అన్నారు. సో దానివల్ల ఏంటంటే నేను ఇంకా సర్లే ఇంకేముంది 3 రోజులు వెయిట్ చేయాలనేసి మళ్ళీ 3 రోజులకి ఈలోపు మొత్తం అంతా రెడీ చేసుకున్నాను. సో దాంతోపాటు నేనైతే ఫీడ్ కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇక్కడ మొత్తం కంప్లీట్గా అన్నీ అయిపోయిన తర్వాత కంప్లైంట్ లోపలేసిన తర్వాత సో మనకి ఏదైతే వాకలోనూ ఏమైనా ఇంకా బ్యాక్టీరియా ఏమైనా ఉంటుందేమో అనేసి ఫార్మాయిల్ మొత్తం కొట్టేస్తున్నాను. సో అప్పుడు వచ్చినప్పుడు ఆరిపోద్దులే అనేసి ఫార్మాయిల్ తీసుకుని మొత్తం అంతా స్ప్రే కొట్టేసాను. స్ప్రే కొట్టేసి ఇంకా వెళ్ళిపోయి అయిపోయింది పని. అయిపోయిన తర్వాత నేను భోజనంకి వెళ్ళిపోయాను. భోజనం తిండి వచ్చి ఫీడ్ తెచ్చుకోవాలి. డైరెక్ట్గా వెళ్ళి షాప్కి వెళ్ళి ఫీడ్ తెచ్చుకున్నాను. 10,000 తెచ్చిన ఫీడ్ బిల్ అంతా కూడా మీకు చూపిస్తాను. సో ఫీడ్ తెచ్చుకొని లోపల వేసేసరికి ఫీడ్ తెచ్చినప్పుడు మొన్న చెప్పారనమాట పిల్లలు రావు అనేసి. మనం మార్నింగ్ నుండి ఇప్పుడు దాకా ఇదన్నీ చేసుకున్న తర్వాత పిల్లలు రావు అనేసి డిసప్పాయింట్ అయిపోయినాయి. అదనమాట వీడియో అయితే. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫీడ్ అయితే నాకైతే మొత్తం లోపల వేస్తాను. ఇక్కడ బిల్లు చూసుకుంటే 10 బ్యాగులు వచ్చేసరికి 24,500 అయితే అయిందనమాట. సో బ్యాగులు